వెల్కమ్ టు ఫోర్త్ ఐస్ టీవీ. గద్దర్ అవార్డ్స్. ప్రజాగాయకుడు, ప్రజాయుద్ధ నౌక అని పిలువబడ్డ గద్దర్ పేరిట పద్మ అవార్డ్స్ ప్రకటిస్తారు అని మనం ఆశిస్తున్న సమయంలోనే కేంద్ర ప్రభుత్వం గద్దర్ను పక్కన పెట్టి మందకృష్ణ మాదిక గారికి పద్మ అవార్డు ఇవ్వడం జరిగింది. అదే సమయంలో తెలంగాణ కాకుండా తెలంగాణ, ఆంధ్ర ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన అనేక మంది దాని మీద వ్యతిరేకత ప్రకటించారు. గద్దర్ ఎందుకు అవార్డు ఇవ్వలేదు? గద్దర్ అర్హుడు కదా, ప్రజా గాయకుడుగా ప్రజల మధ్యలో తిరిగిన వ్యక్తి, ప్రజల సమస్యల పట్ల పోరాడిన వ్యక్తి, తెలంగాణ సాధనకై తన వైపు నుండి పూర్తిగా ప్రజలలోకి వెళ్ళి ఆ ఉద్యమాన్ని తీసుకొచ్చి తెలంగాణ సాధన వరకు, తెలంగాణ సాధించే వరకు నడుం బిగించి ప్రజల మధ్య ఉండి తెలంగాణ సాధించిన తర్వాత కూడా అసువులు బాసిన గద్దర్కు అవార్డు ఎందుకు ప్రకటించలేదని చాలామంది ఆనాడు ఎప్పుడైతే పద్మ అవార్డ్స్ ప్రకటించిందో కేంద్ర ప్రభుత్వం, చాలామంది దాని మీద వ్యతిరేకించారు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి. అదే సమయంలో కొంతమంది గద్దర్కు ఎందుకు అవార్డు ఇవ్వాలి, గద్దర్ ఏం చేశాడని అవార్డు ఇవ్వాలి అని కొంతమంది విమర్శించారు కూడా, కొంతమంది పార్టీ నాయకులు కూడా విమర్శించారు. ఆ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి సర్కార్ అవన్నీ పక్కన పెట్టి గద్దర్కు పద్మ ఇవ్వడం ఏంటి, నేనే గద్దర్ పేరిటనే కాంగ్రెస్ ప్రభుత్వం గద్దర్ పేరిటనే ఒక అవార్డు ఇస్తుంది అని ప్రకటించారు. ఏదైతే తెలంగాణకు సంబంధించిన నంది అవార్డ్స్ ఉన్నదో ఆ నంది అవార్డు కాకుండా గద్దర్ అవార్డ్స్గా ప్రకటిస్తున్నాము. ఈరోజు ఎవరన్నా అవార్డ్స్ తీసుకోవాలన్నా ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని రంగాలలో ఆ రంగాలకు సంబంధించిన ఎవరైతే నిపుణులు ఉన్నారో, యాక్టర్స్ ఉన్నారో, చలనచిత్ర ఎవరైతే యాక్టర్స్ ఉన్నారో వారందరూ కలిసి ఎవరైతే గద్దర్ను నిరాకరించారో ఆ సమయంలోనే ఈరోజు అదే గద్దర్ పేరిట అవార్డ్స్ తీసుకోవాలి అని ఒక బ్రహ్మాండమైన ప్రకటన చేశారు. ఆ ప్రకటన చేసినప్పటికీ చాలామంది విమర్శించారు. అయినప్పటికీ అతను ఆగకుండా ఈరోజు గద్దర్కు సంబంధించిన అవార్డులను ఉగాది నాడు మేము దరఖాస్తులు స్వీకరిస్తామన్నానని వారొకటి హుకుం జారీ చేశారు. 20th నాడు దరఖాస్తుల స్వీకరణ, 22nd నాడు దరఖాస్తుల ముగింపు. ఈ కార్యక్రమానికి సంబంధించింది వాస్తవానికి గద్దర్ అవార్డ్స్ ఏంటి, అందులో ఏ ఏ విభాగాలకు గద్దర్ అవార్డ్స్ ప్రకటిస్తున్నారు, దానికి సంబంధించిన దిశ ఏమున్నది, నిర్దేశం ఉన్నది, క్రైటీరియా ఏంటి, ఈ విషయంపై మాట్లాడడానికి ఫోర్త్ ఐస్ టీవీ ఉభయ రాష్ట్రాల స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న మనతో లైవ్లో ఉన్నారు సిద్ధంగా. ప్రసన్న, వెల్కమ్ టు ది ఫోర్త్ ఐస్ టీవీ. ప్రసన్న, ప్రస్తుతం ఈరోజు ఏదైతే గద్దర్ అవార్డు ప్రకటించారో దీని విషయంపై పూర్తిగా మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? సో తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు తెలంగాణ ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు తెలంగాణకి అవార్డ్స్ ఇవ్వలేదు. సో దాన్ని రేవంత్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గద్దర్ అవార్డ్స్, గద్దర్కి ఏ రోజైతే పద్మశ్రీ అవార్డ్స్లో ఆయనకు అన్యాయం చేశారని చెప్పేసి తెలంగాణ యావత్తు అందరూ కూడా విమర్శ చేశారు. దానికి రేవంత్ రెడ్డి కౌంటర్గా మేము మా ప్రభుత్వం తరపున గద్దర్ అవార్డ్స్ ఇస్తూ ఉన్నాము. గత 10 ఏళ్ల నుంచి ఏదైతే ఇవ్వలేదో అవార్డ్స్, నంది అవార్డ్స్ స్థానం లోపల మేము గద్దర్ అవార్డ్స్ ఇస్తున్నామని అనౌన్స్ చేయడం జరిగింది. దానికి ప్రజల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. సో దానికి అవార్డు కంటిన్యూగా ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఏదైతే చైర్మన్ ఉన్నారో టీఎఫ్డిసి చైర్మన్ దిల్రాజు ఆధ్వర్యం లోపల అవార్డ్స్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. దాంట్లో చైర్మన్గా వచ్చి బొంగు నరసింహారావు గారు, అదేవిధంగా మెంబర్స్గా యాక్టర్ జయసుధ, తమ్మారెడ్డి భరద్వాజ, డైరెక్టర్ హరీష్ శంకర్, అలాగే బలగం వేణు, వీటితోటి అవార్డు సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఈ ఏదైతే ఇప్పుడు గద్దర్ అవార్డ్స్కి వాళ్ళు నామినేషన్స్ కోసము అప్లికేషన్స్ వారు పిలవడం జరిగింది. సో దీనికి అప్లికేషన్ ఫీజు కూడా వారు పెట్టడం జరిగింది. సో అయితే ఫీచర్ ఫిల్మ్ ఉందో ఫీచర్ ఫిల్మ్కి 11,800 రూపాయలు, అదేవిధంగా షార్ట్ ఫిల్మ్స్ కానీ డాక్యుమెంటరీ కానీ దానికి వచ్చేసి 3,450 రూపాయలు, బుక్స్ సినిమా బుక్స్ కానివ్వండి క్రిటిక్స్ వారికి 2,360 రూపాయలు, ఇంకా మిగతా ఏదైతే విభాగాలు ఉన్నాయో అవార్డ్స్ విభాగాలు 24 క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వచ్చేసి ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క అవార్డుకి 5,900 రూపాయల చొప్పున వారు ఇంక్లూడింగ్ జిఎస్టీ వీరు ఫీజు ఇవ్వడం జరిగింది.
సో దాన్ని వీరు ఎవరైతే అవార్డ్స్ అప్లై చేసుకుందాం అనుకుంటా ఉన్నారో వారు అప్లై చేసుకోవాలి, అప్లై డీడీ రూపకంగా తీసి అప్లై చేసుకోవాలని వారు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. కాదు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఈ గద్దర్ అవార్డ్స్ ప్రకటించారో, గద్దర్ అవార్డ్స్ ప్రకటించిన సమయంలోనే అనేక మంది దీని మీద విమర్శించారు, అనేక మంది దీంట్లో అంటే కొందరు సమర్థించారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన ఫిలిం ఇండస్ట్రీ ఉన్నదో దీని మీద ఎలా స్పందిస్తారని మనం ఆలోచించవచ్చు. యాక్చువల్గా మన ఫిల్మ్ ఇండస్ట్రీ వచ్చేసి ఆంధ్ర ఫిల్మ్ ఇండస్ట్రీగానే చెప్పుకోవాలి మనం. ఎందుకంటే తెలంగాణ అనేది చాలా మైనార్టీగా ఉంది, ఇక్కడ నామినల్గా ఉంది. చాలా తక్కువ మంది కళాకారులు కానివ్వండి, తర్వాత సినిమాలో పనిచేసేవారు కానివ్వండి, వారు చాలా తక్కువ ఉన్నారు. దిల్ రాజు లాంటి కొంతమంది డైరెక్టర్స్ కొంతమంది వారు ఎదిగారు తప్ప మిగతా అందరు చూసుకుంటే ఆంధ్ర ఆధిపత్య పెత్తనమే ఇక్కడ ఉంటుంది. ఓకే. సో అలాంటి సమయం లోపల గద్దర్ అవార్డ్స్ని వారు యాక్సెప్ట్ చేస్తారా చేయరని కూడా అందరు డౌట్స్ ఉండే. సో సినిమా రంగానికి సంబంధం లేదు, ఆయన విప్లవ గాయకుడు, విప్లవకారుడు, తెలంగాణ ఉద్యమకారుడు, మా నుంచి ఆంధ్ర నుంచి తెలంగాణని విడిపోవడంలో ప్రముఖ పాత్ర పోషించిన గద్దరు అతని పేరు మీద అవార్డ్స్ ఇవ్వడము అనేది కొంత వారి లోపల ఉన్న బయటికి మాత్రం వారు బయటికి వస్తలేని చెప్పాలి. లోపల మనసు లోపల ఉంది వారికి. సో నంది అవార్డ్స్ తీసుకునే ప్లేస్ లోపల ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ ఇవ్వడము, ఈ గద్దర్ అవార్డ్స్ మేము తీసుకోవాలా అనేటువంటి ఉన్నా కానీ రాజకీయంగా ఏ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తారన్న భయంతో వారు యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో గద్దరు ఏదైతే మనకు ఆయన బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి అని చెప్పేసి పాట పాడి ఉద్యమాన్ని ఉరుతలొగించిండో ఆ పాట ప్రతి ఒక్కరి గుండెల్లో ఇప్పటికి చిరస్థాయిగా, తెలంగాణ ఉన్నంత కాలము ఆ పాట చిరస్థాయిగా ఉంటుంది. అటువంటి సమయం లోపల అతని పేరు మీద, గద్దర్ పేరు మీద మనకు అవార్డు ప్రకటించడం అనేది తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు సినీ ప్రియులు కానివ్వండి, తర్వాత ప్రేక్షకులు కానీ ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేశారు. ఇదే ప్రసన్న, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతేనో బి నరసింహరావును చైర్మన్గా పెట్టారు. అదే బి నరసింహరావు అంటే నథింగ్ బట్ మాభూమి నరసింహరావుకి సంబంధించిన వీళ్ళే కదా. మాభూమి నరసింహరావుని పెట్టారు చైర్మన్గా. అట్లాగే ఇప్పుడు దిల్ రాజును ప్రొడ్యూసర్గా పెట్టారు. భరద్వాజు ఆంధ్ర సైడ్, జయసుధ ఆంధ్ర సైడ్, ఇది హరిశంకర్ కూడా ఆంధ్ర అతను, అంతే కదా. హరిశంకర్ తెలంగాణ, తమ్మూరి ఇది భరద్వాజ్ ఏమన్నారో ఆయనే ఆంధ్ర, అంటే జయసుధ కూడా ఆంధ్ర. అయితే ఇప్పుడు ఈ తెలంగాణకు సంబంధించిన ఫిల్మ్ ఇండస్ట్రీ యాజ్ మీరు చెప్పారు, ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన చాలా అతి తక్కువ ఉన్నారని. అంటే తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇంతకుముందు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మనం ఏది చూసినా కూడా అది రామోజీ ఫిలిం సిటీ కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్న వేరే రామానాయుడు స్టూడియో కానీ, సారథి కానీ అన్ని వారి అసొంటి విషయంలోనే వీళ్ళిద్దరు పెట్టారు. మరి ఈ ఎంపిక సమయంలో కూడా తెలంగాణకు సంబంధించిన వ్యక్తులకు ఇప్పుడు ఇప్పటి వరకు ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి, దానికి సంబంధించిన ఎన్ని వచ్చాయి అనేది కూడా ఇప్పటిదాకా గోప్యంగానే ఉంచారు. ఇంకోటి ఏంటంటే ఒక్కసారిగా నిన్న ప్రకటించారు, ఈరోజు 22 ఇస్ ద లాస్ట్ డేట్ అని చెప్పేశారు. దానికి కూడా ఒక బ్రహ్మాండమైన ఫీజులు కూడా పెట్టారు. మనం ఎట్లా ఆశించవచ్చు దీన్ని? ఇప్పుడు వీరు చిత్తశుద్ధి అంటే గవర్నమెంట్ చిత్తశుద్ధి. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే చాలా తక్కువ సమయం ఇచ్చారు అప్లికేషన్ చేసుకోవడానికి, తక్కువ సమయం ఉంది. ఉగాదికే వీరు అనౌన్స్మెంట్ చేద్దామనేది వీళ్ళు లక్ష్యంగా పెట్టుకోవడం వల్ల సమయం అనేది తక్కువ ఉంది. ఇప్పుడు అప్లికేషన్స్ వచ్చిన తర్వాత వాటిని స్క్రూటినీ చేయాలి, సెలెక్షన్ చేయాలి, దాని పనికొచ్చేటివన్నీ అవార్డ్స్ ఇవ్వదగినవి. మళ్ళీ ఇది 10 సంవత్సరాలకు ఇస్తా ఉన్నారు, ఒక సంవత్సరంది కాదు ఇది. 10 years బ్యాక్ నుంచి కూడా ప్రతి సంవత్సరం సందర్భంగా అవార్డ్స్ ఇస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో ఫీజు పెట్టడం వల్ల ఏమైనా తక్కువ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఫీజు లేకపోతే కనుక చాలా మంది అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఫీజు పెట్టేసరికి చాలా తక్కువ మంది అప్లై చేసుకుంటారు. ప్రతి 10 సంవత్సరాలకు ప్రతి సంవత్సరానికి బెస్ట్ ఫిల్మ్ అవార్డు ఇవ్వాలి, బెస్ట్ డైరెక్టర్ అవార్డ్స్ ఇవ్వాలి, తర్వాత బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ తర్వాత ఎడిటర్, ఇవన్నీ అవార్డ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మరి అవార్డ్స్ ఏ విధంగా ఇస్తారనేది క్లారిటీ వాళ్ళు ఇవ్వలేదు. ఇంకోటి ఏంటంటే 10 సంవత్సరాలకు అవార్డ్స్ ఇప్పుడే ఇవ్వడం అనేది కూడా కొంత ఏంటంటే ప్రజలకు కొంచెం డౌట్స్ ఉన్నాయి. అంటే ఏ విధంగా ఇస్తారు? మళ్ళీ ఆంధ్ర తెలుగు సినిమాలు, తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉండే, ఇప్పుడు తెలంగాణ సినిమాలు ఎన్ని ఉన్నాయి, ఆంధ్ర సినిమాలు ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రాలో నంది అవార్డ్స్ ఇస్తారు, అక్కడ మన తెలంగాణ సినిమాలు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందా? మరి తెలంగాణలో ఇచ్చేటువంటి గద్దర్ అవార్డ్స్కి ఇప్పుడు ఆంధ్ర నుంచి వచ్చేటువంటి వాళ్ళ సినిమాలు ఇవ్వడము, ఇది ఏ విధంగా చూస్తారు అనేది కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అదే ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే గద్దర్ అనేటి ఆయన ఎవరైతే ఉన్నారో, గద్దర్ అనేది అది ఇంటర్నేషనల్ బ్రాండ్. అండ్ మనం కేవలం తెలంగాణ ఆంధ్రకే మనం ఒకవేళ అనుకుంటే మాత్రం మనం చాలా చీఫ్ అయిపోతాం. ఇది ఇంటర్నేషనల్ బ్రాండ్. ప్రతి ఒక్కరికి ఈరోజు గద్దర్ పేరున
బహుశా నేను అనుకుంటాను సౌత్ ఏషియా దేశాలలో ప్రతి ఒక్కరికి గద్దర్ అంటే వాళ్ళకు నోటి మీదనే ఉంటుంది. దుబాయ్ లాంటి దగ్గర కూడా ఇప్పుడు మనం గోరెటెంకన చూసాం, చాలామంది గోరెటెంకన పోతే ఖతార్, దుబాయ్ లాంటి ఒక ప్రాంతాలకు పోతే వేలాది మంది, లక్షలాది మంది వచ్చేస్తారు, ఆడిటోరియం అంతా నిండిపోతుంది, నిలబడి ఉంటారు. అదే సమయంలో ఇప్పుడు గద్దర్ అవార్డు ప్రకటించడం జరుగుతుంది. ఈ గద్దర్ అవార్డు ప్రకటించడం జరుగుతుండలో ఈ విషయంలో ఇప్పుడు ఏదైతే మీరు చెప్పారో దీనికి ఫీచర్ ఫిలిమ్స్, జాతీయ సమైక్యత చలనచిత్రాలు, అలాగే ఈ డాక్యుమెంటరీస్ ఉన్నాయి. దీని యొక్క అనేక విభాగాలు ఉన్నాయి కదా ప్రసన్న. అయితే వీళ్ళని ఎట్లా సెగ్రిగేట్ చేస్తారు ఇంత చిన్న సమయంలోనే? యాక్చువల్గా దీనికి సమయం ఎక్కువ ఇవ్వాల్సి ఉండే. మీరు మార్చి 1 నుంచి అప్లికేషన్ తీసుకొని ఉంటే ఇప్పటికీ స్టూటనింగ్ అయిపోయి అప్లికేషన్ అయ్యేది అంతా కూడా బాగుండేది. కానీ ఇప్పుడు సమయం లేకపోవడం అనేది గవర్నమెంట్ వాళ్ళు డిలే చేశారని చెప్పి అనుకోవచ్చు. దీంట్లో ఖచ్చితంగా గవర్నమెంట్ వైఫల్యం ఉంది. ఎందుకంటే సరైన సమయంకి వారు అవార్డ్స్ అనౌన్స్ చేయకపోవడం కూడా అవార్డ్స్ మీద ప్రభావం చూపిస్తుంది. ఇంకోటి ఏంటంటే మనం గద్దర్ గారిని మనము ఇండియన్ చెగువేరగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చెగువేర ఏ విధంగానైతే విప్లవకారుడు అంతకన్నా గొప్పవాడు మన గద్దర్. ఎందుకంటే కొన్ని వేల మంది తనను చూసి తన పాటతోటి ప్రభావితమయ్యి విప్లవాలలో, ఉద్యమాలలో చాలామంది ప్రభావితమయ్యారు. తెలంగాణ అస్తిత్వాన్ని అతను తన పాటల ద్వారా చెప్పారు. ఇప్పుడు దీని లోపల గద్దర్ అవార్డ్స్ లోపల చాలామంది అడుగుతూ ఉన్నారు ఏంటంటే ఇప్పుడు విప్లవం కోసం చేసినటువంటి జానపద కళాకారులకు కూడా అవార్డ్స్ పెడితే బాగుండు. మరి అది ఉందా లేదా అనేది చాలామంది తెలియదు అసలు. సో అది ఎందుకంటే గద్దర్ అంటే విప్లవకారుడు, జానపద గేయకారుడు. మరి అటువంటి వ్యక్తికి అవార్డ్స్ పేరు మీద ఇచ్చేటప్పుడు వారు కూడా సపరేట్ కేటగిరీ పెడితే బాగుండు అనేది అన్నారు. మరి గవర్నమెంట్ దాని రకంగా ఆలోచన చేయలేదు. ఎందుకు అనేది మనం ఒకసారి చూడాలి. అది ఇప్పుడు ఈ గద్దర్ అవార్డ్స్ ఏదైతే ప్రకటించారో దీంట్లో కళాకారులకు సంబంధించి పెట్టారో, ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన నరసింహరావు, దిల్రాజు గారు, తమ్మినేని భరద్వాజ్, జయశోధన పెట్టే బదులు ఇంకా ఇతరత్ర సోషల్ యాక్టివిస్ట్ ఎవరైతే ఉన్నారో వారిని కూడా బాగుంటుండే కదా. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రొఫెసర్ జయదేవ్ తిరుమలరావు ఉన్నారు. అలాగే ఇది కొంచెం విప్లవాత్మక పిక్చర్లు సినిమాలు తీస్తారు చూడండి, ఆయన పేరు ఏం పేరు, నారాయణమూర్తి గారు ఉన్నారు. అలాంటి వారిని అలా వ్యక్తులు ఇంకా మన అశోక్, సుద్దాల అశోక్ తేజ వాళ్ళు ఉన్నారు కదా, అటువంటి వారిని కూడా పెడితే బాగుంటుండే కదా. ఈ కమిటీకి సంబంధించిన ఒక విస్తరణ కొంచెం పెంచి వీరందరినీ పెట్టి దాని ప్రకారం ఒకసారిగా సెగ్రిగేట్ చేసేటప్పుడు కూడా వీళ్ళకు చాలా అవగాహన ఉన్నది. మ్యాక్సిమం వాళ్ళు మంచి ఫిలిమ్స్ తీశారు కూడా. దీంట్లో కూడా చూసుకుంటే ఏంటంటే ఇప్పుడు ఉన్న కమిటీలో కూడా అందరూ కూడా ఏంటంటే చూస్తే అన్ని అగ్రకులాలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు గద్దర్ అనే వ్యక్తి బహుజన నాయకుడు, ఆయన అనేక మంది దీంట్లో చూస్తే అందరూ అదే ఉన్నారు. ఇది కూడా ఎందుకంటే ప్రభుత్వము అవార్డు కమిటీ అనౌన్స్ చేసేటప్పుడు కనీసము మంచి అన్ని విభాగాల నుంచి వారి నిష్ణాతులని వాళ్ళని కనుక పెట్టి ఉంటే ఇంకా బాగుండేది. సో ఓన్లీ 4-5 పెట్టేసి వాడికే సెలక్షన్ కమిటీ వారు డిప్యూటీ సీఎం తోటి వారే మీటింగ్ అవుతా ఉన్నారు, సీఎం తోటి వారే మీటింగ్ అవుతా ఉన్నారు. తెలంగాణ నుంచి వారిని తీసుకుంటే ఇంకా బాగుండేది. ఇంకొంతమందిని తీసుకుంటే మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు, తర్వాత ఎడిటర్స్ ఉన్నారు, కొంతమంది ఉన్నారు, వారందరినీ కూడా కళాకారులు ఉన్నారు, వాళ్ళని తీసుకుంటే ఇంకా బాగుండేది. ఇంకోటి ప్రసన్న, ఇప్పుడు మనం ఒకసారి అనుకుంటే ఇప్పుడు ఈ ప్రస్తుతం ఏదైతే ఉన్నదో దిల్ రాజు ఎవరైతే ఉన్నారో ఆయనే తెలంగాణ స్టేట్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్. ఇతను గతంలో ఒక సినిమాకి సంబంధించిన కొన్ని విమర్శలు దాని మీద కొన్ని జరిగాయి కదా, మనకు చూసాం. అది మనం ఎందుకు ఇప్పుడు మనం చెప్పుకోవడం బాగా ఉండదేమో, ఆ సమయం కూడా కాదనుకుంటా బహుశా. అయితే ఆ సమయంలో ఇతను మీడియేటర్గా వహించారు. ఫిలిం ఇండస్ట్రీకును గవర్నమెంట్ మధ్య ఏదైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్ను ప్యాచప్ చేయడానికే ప్రయత్నం చేశారు. అందులో విఫలమేడా సఫలమేడా అది వేరే. కాకపోతే అక్కడ అది ఏమైందో తెలియదు. ఆ సమయంలోనే తర్వాత ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరూ పోలీస్ కంట్రోల్ కమాండ్ రూమ్లో వెళ్ళడం, వాళ్ళతో సీఎం గారితో మాట్లాడడం, సీఎం గారు కూడా అక్కడ కొద్దిసేపు మాట్లాడి దాని తర్వాత వెళ్ళిపోవడం, శాల్వాలు కప్పడం అన్నీ జరిగినాయి. అయినప్పటికీ ఇప్పుడు మళ్ళీ దిల్రాజును దీని మీద ఆయనను పక్కన పెట్టినట్టే పెట్టి మళ్ళీ ఒకసారి ఇక్కడ ప్రొడ్యూసర్గా పెట్టడం అనేది, ఇది పాషం యాదగిరి ఉన్నారు, ఇంకా ఇతరత్ర ఉన్నారు కదా, మనం ఇంకా హనుమాన్ సార్ ఉన్నారు, ప్లస్ లేకపోతే కె శ్రీనివాస్ గారు ఉన్నారు, రామచంద్రమూర్తి గారు ఉన్నారు. అంటే వీళ్ళందరూ ఈ ప్రొఫెసర్ జయదేవ్ తిరుమలరావు ఆయన కూడా అసలు యాక్చువల్లీ పద్మ అవార్డుకి సంబంధించిన అతను అర్హుడు, కాకపోతే ఆయనను పక్కన పెట్టేశారు అక్కడ. ఇంకోటి ఆయన జయహో తెలంగాణ అని పాట రాశారు చూడండి, అందశ్రీ గారు ఉన్నారు. వారిని పెట్టే బదులు ఇక్కడ ఈ పెట్టడం వల్ల మనం గవర్నమెంట్కు పాలసీకి సంబంధించిన మనం ఏమన్నా వారిని ఏమంటుంది మనం వాళ్ళని శంకించవచ్చా? ఇది దిల్రాజు అనే వ్యక్తి ప్రొడ్యూసర్. ఆయన
డైరెక్టర్ చేసే పనులు ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ యాక్సెప్ట్లోనే ఉంటాయి. ఆయన కూడా ఆయన ఆలోచన అంతా కూడా ఏంది, సినిమా తీయాలి, డబ్బులు సంపాదించాలి, తనకు అది ప్యాషన్. అయితే ఇక్కడ అవార్డ్స్ వచ్చేసరికి అవార్డ్స్లో కొన్ని సినిమాలు హిట్ కాని సినిమాలు కూడా ఉంటాయి, సందేశాత్మక చిత్రాలు ఉంటాయి, కొన్ని ప్రజలకు ఉపయోగపడే చిత్రాలు ఉంటాయి, కొన్ని కమర్షియల్ సినిమాలు ఉంటాయి. సో వీటిని ఏ విధంగా బయోఫికేషన్ చేస్తారు అవార్డ్స్ కమిటీ లోపల? ఇంతకుముందు గతంలో చూసాం, బెస్ట్ ఫిల్మ్ అవార్డ్స్ ఇచ్చారు, తర్వాత సందేశాత్మక చిత్రాలను ఇచ్చారు, బెస్ట్ సందేశాత్మక చిత్రము, జాతీయ సమైక్యత చిత్రము. ఇప్పుడు దీంట్లో కూడా పెట్టారు జాతీయ సమైక్యత ఉద్యమించినటువంటి చిత్రం అని, తర్వాత హెరిటేజ్కి సంబంధించి చరిత్రకు సంబంధించి అవార్డ్స్, ఆ సినిమాలకు సంబంధించినటువంటి అవార్డ్స్ ఇస్తాము అని చెప్పేసి వీరు కేటగిరీస్ చేశారు. సో కేటగిరీస్ చేశారు, కానీ సినిమాలు ఎన్ని వచ్చాయి అనేది మనం ముఖ్యంగా చూడాలి. తెలంగాణ నుంచి ఎన్ని ప్రొడ్యూస్ అయ్యాయి సినిమాలు, తర్వాత తెలుగు చిత్రం నుంచి ఎన్ని వచ్చాయి. ఇప్పుడు ఈ అవార్డ్స్లో కూడా వాళ్ళే డామినేషన్ ఉన్నప్పుడు మరి గద్దర్ అవార్డ్స్ పెట్టుకుని లాభమేంది? ఇది ముఖ్యంగా అసలు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మీరు ఇప్పుడు చెప్పారు వీళ్ళందరూ కమర్షియలైజ్. అది కేవలం ఒక మనం నరసింహరావు గారిని తప్పిస్తే దిల్ రాజు కమర్షియల్, తమ్మినేని భరద్వాజ్ కమర్షియల్, జయశంకర్, హరిశంకర్ నాకు తెలియదు మరి డైరెక్టర్ బలగం సంబంధించి వేణు ఒకటి తీసుకుందా. దీంట్లో జయసుధా కమర్షియల్. ఇలాంటి సమయంలో ఇప్పుడు మనం అనుకున్నట్టుగా సోషల్ ఎఫెక్ట్ ఫిలిమ్స్, డాక్యుమెంటరీ ఫిలిమ్స్ ఏదైతే ఉన్నదో సందేశాత్మకమైన చిత్రాలకు సంబంధించిన వాళ్ళకి ఏం తెలుసు అని, హెరిటేజ్కి సంబంధించింది వాళ్ళు కమర్షియలైజ్ ఆస్పెక్ట్లోనే చూస్తారు. కానీ ఎప్పుడైతే సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్కి సంబంధించిన వాళ్ళకంతా ఉన్నదని మనం భావించవచ్చా? అలా ఏం లేదు. జయసుధ గారు ఎమ్మెల్యేగా చేశారు, తనకు ప్రజా సమస్యల చాలా అవగాహన ఉంది, చాలా సీనియర్ నటిమణి. సో అలా ఏం లేదు. కానీ ఇక్కడ ఏంటంటే ఈ అవార్డ్స్లో కూడా ఆంధ్ర పెత్తనమే ఉంటే తెలంగాణలో జరిగే న్యాయం ఏంది అనేది ప్రజల నుంచి వస్తున్న ప్రశ్న. ఇప్పుడు ఈ అవార్డ్స్ పెట్టుకునేది తెలంగాణ చలనచిత్రాన్ని అభివృద్ధి పరచుకోవడానికి, తెలంగాణ చలనచిత్రానికి ఏ విధంగా అందరూ పనిచేశారో వారికి ప్రోత్సాహం ఇవ్వడానికి అని చెప్పేసి అనుకుంటే, ఇక్కడ కూడా ఆంధ్రలో పెత్తనమే ఉన్నప్పుడు ఇప్పుడు ఏ విధంగా ఈ గద్దర్ అవార్డ్స్కి న్యాయం జరుగుతుంది అనేది మెయిన్ ప్రశ్న. ఇంకోటి మీరు ఇప్పుడు ఇంకొక దాంట్లో తీసుకోరు, దీనికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో మొత్తం అగ్రవర్ణాలకు సంబంధించిన వారే ఉన్నారని, ఎక్కడ వెనుకబడి జాతులకు సంబంధించిన వెనుకబడి తరగతులకు సంబంధించిన ఎవరు లేరని చెప్పారు. ఇది కూడా మనం ఒకసారి కన్సిడర్ చేయవలసిన అంశం ఇది. దీనికి మీరు ఎట్లా అంటారు? దీనికి ఇప్పుడు సినీ రంగంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా చూసుకుంటే మనం చెప్పుకోవద్దు, కానీ అక్కడ కుల పెత్తనం అనేది చాలా ఎక్కువ. సినీ రంగము అనేది కుల పెత్తనం చాలా ఎక్కువ. కొన్ని కులాలకు చెందిన వారే అక్కడ ఏలుతూ ఉంటారు. సో అగ్ర కులాలకు చెందినవారు ముఖ్యంగా. సో ఆంధ్ర నుంచి కానివ్వండి, తెలంగాణ నుంచి కానివ్వండి, అక్కడ ఎదిగినటువంటి బహుజన కళాకారులు కానివ్వండి, ఎస్సీ ఎస్టీలకు చెందినటువంటి కానివ్వండి, చాలా తక్కువ అవకాశాలే రావు. ఒకవేళ అవకాశాలు ఉండి వాళ్ళు అల్టిమేట్ టాలెంట్ ఉండి వారు ముందుకు వచ్చినా వారిని తొక్కి పడేస్తూ ఉంటారు. సో అది కూడా ఉంటుంది. మనం అనేక విమర్శలు ఇంతకుముందే చూసాము. అంటే ఎవరికంటే సినిమాలకు సంబంధించిన హాల్స్ ఇవ్వరు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి డేట్స్ ఇవ్వరు, వారికి సంబంధించిన ఎవరైతే సూపర్ యాక్టర్స్ ఉన్నారో, అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా కొంతమంది మీరు అన్నట్టు ఎవరైతే ఉన్నారో మ్యాక్సిమం వాళ్ళకి సంబంధించిన పెద్దవారికి సంబంధించిన కుటుంబీకుల ద్వారా వస్తున్నారు, వాళ్ళందరూ వారే రాజ్యం వెళ్తున్నారు ఇప్పుడు చెప్తున్నారు. ఇప్పుడు ఈ ఏదైతే మనం గద్దర్ అవార్డ్స్ ప్రకటన చేసినామో మన ప్రభుత్వం చేసిన తర్వాత, ఈ గద్దర్ అవార్డు సంబంధించింది దీని అవార్డ్స్ ప్రకటన అనేది దీని స్వభావం ఏంటి అసలు? దీనికి సంబంధించిన మనం ఒకసారి చూస్తే దానికి ఎందుకు ప్రకటిస్తున్నారంటే, ఎవరైతే అనగబడి తొక్కబడి వెనుక వాళ్లకు గుర్తింపు లేని వారిని తీసుకొచ్చి వారిని గుర్తింపడానికి, వారిని గుర్తించి వారిని ఒక వాడేమనేది ధ్యేయం. కానీ దీంట్లో ఇది పూర్తి అవుతుందండి, ఫుల్ఫిల్ అవుతుందని మనం అనుకోవచ్చా? ఎప్పుడైతే అప్లికేషన్ ఫీజు పెట్టారో అప్పుడే వారిని ఫిల్టర్ చేసినట్టే అనుకోవాలి. ఇప్పుడు చాలామంది కళాకారులు మన తెలంగాణ లోపల చూసుకుంటే పేదవాళ్ళు, వారికి రోజుకి వాళ్ళకి ఇచ్చేటువంటి డైలీ వేజెస్ మీద బతికేటువంటి కళాకారులు అనేక అద్భుతమైన కళాకారులు తెలంగాణలో. కానీ వారు ఇంత వేల రూపాయల ఫీజు పెట్టేసి వారు అప్లై చేసుకుంటారు అంటే అది నమ్మశక్యంగా లేదు. మళ్ళీ తెలంగాణ కళాకారులు అనదొక్కబడతా ఉన్నారు. ఇక్కడ తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఉన్నా దాన్ని పట్టించుకునేటోళ్ళు లేరు, దానికి నిధులు లేవు. తర్వాత తెలంగాణకు సంబంధించిన కళాకారులకు కానీ వాళ్ళకు కానీ సపరేట్ వాళ్ళు పెట్టుకుంటే వారిని సినిమాలు అవకాశాలు ఇవ్వరు, తొక్కి పడేస్తారు, వాళ్ళకి అవకాశం రాకుండా చేస్తారు. ఆ విధంగా సినీ రంగం లోపల ఏదైతే గద్దర్ అవార్డ్స్ అనేది
చర్చనీయాంశం అని చెప్పుకోవచ్చు. Yeah. సో ఆంధ్ర తెలంగాణ, ఆంధ్రాలో నంది అవార్డ్స్ ఇస్తూ ఉన్నారు, మన తెలంగాణ గద్దర్ అవార్డ్స్ ఇస్తూ ఉన్నారు. సో నంది అవార్డ్స్ లోపల తెలంగాణ సినిమాలకు అవకాశం ఇస్తారా అనేది ఆలోచన చేయాలి. తెలంగాణ కళాకారులకు అవకాశం ఇస్తారని ఆలోచన. అటువంటి అప్పుడు మనకు గద్దర్ అవార్డ్స్ ఇచ్చేటప్పుడు ఆంధ్ర నుంచి ఉన్నటువంటి కళాకారులు, ఆంధ్ర నుంచి ఉన్నటువంటి టెక్నీషియన్లు, ఆంధ్ర నుంచి ఉన్నటువంటి నటీనటులు వారికి ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి అనగారినటువంటి కళాకారులకు ఏ విధంగా న్యాయం చేస్తారు, ఇది ముఖ్యమంత్రి ఆలోచన చేయాలి. ఎందుకంటే గత 10 ఏళ్ళుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్ని సినిమాలు వచ్చాయి తెలంగాణ గురించి, ఎన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేశారు. వీరు ఏం చేశారంటే సినీ టాకీస్లను మొత్తం కూడా వీరు వాళ్ళ ఆధిపత్యంలో పెట్టుకున్నారు, వాళ్ళ గంపగుత్త పెట్టుకున్నారు, మొత్తం లీజ్ తీసేసి పెట్టుకున్నారు. కొన్ని ఏజెన్సీలు మొత్తం వారు ఏంటంటే వారికి నచ్చిన సినిమాలే అందులో ఆడాలి, వారికి నచ్చినటువంటి కళాకారుల సినిమాలే ఆడాలి, లేకపోతే వారు సినిమా థియేటర్లు ఇవ్వరు. ఆ విధంగా తెలంగాణ ఉన్న సినిమాలని అనగదొక్కుతూ ఉన్నారు. మనం చూసుకుంటే ల్యాబ్స్లో చూసుకుంటే కొన్ని వేల సినిమాలు తెలంగాణ సినిమాలు అలా ఉన్నాయి, మూలకు పడి ఉన్నాయి, రిలీజ్కి నోచుకుంటారు. ఎందుకు అంటే రాణిస్తలేరు బయటికి. సో కొంతమంది కళాకారులు మల్టీ టాలెంటెడ్ ఉండి వారికి అవసరం, వారికి ఏంది అల్టిమేట్గా కావాల్సిన బిజినెస్కి ఎవరైతే ఉపయోగపడతారో తెలంగాణ కళాకారులు, తెలంగాణ డైరెక్టర్లు, తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్ అనుకున్నారో వారికి అవకాశాలు ఇస్తున్నారు. అది కూడా వారి చెప్పు చేతుల్లో పెట్టుకొని వాళ్ళు అగ్రిమెంట్లు చేసుకుంటా ఉన్నారు. మీరు మాకు తప్ప వేరే సినిమాలు చేయకూడదు, ఇది నడుస్తూ ఉన్నది సినిమా లోపల. కనీసం 5 సంవత్సరాలు మీరు మా ఫిల్మ్లోనే నటించాలా, మీరు వేరే సినిమాలు చేయకూడదు. అగ్రిమెంట్ మీద నటీనటులు నటిస్తూ ఉన్నారు, భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు వాళ్ళు. అంటే వీరికి సంబంధించింది ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ ఎలాంటి వాళ్ళకి సంబంధించిన ఈ ఏమైనా వాళ్ళకు దిశానిర్దేశం అనేది పెట్టే అవకాశం ఏమైనా ఉన్నదో? ఏదైతే మొన్న చలనచిత్ర సంబంధించి రేవంత్ రెడ్డితో ఏ విధంగా అయితే సినీ అందరినీ మీటింగ్ పెట్టారో అదే విధంగా తెలంగాణకు చెందినటువంటి కళాకారులను ప్రత్యేకంగా మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఉన్నది. సో వారి బాధలు తెలుసుకోవాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కానివ్వండి, బట్టి విక్రమార్క కానివ్వండి, సినిమాటోగ్రఫీ మంత్రి ఎవరైతే ఉన్నారో వారు కానివ్వండి, ఏదైతే ఈ తెలంగాణకు సంబంధించినటువంటి కళాకారులు, తెలంగాణ సంబంధించిన టెక్నీషియన్లు, తెలంగాణ సంబంధించినటువంటి జానపద కళాకారులు ఎవరైతే ఉన్నారో, నాటక రంగం ముఖ్యంగా, వీరందరినీ కూడా ఒక మీటింగ్లోకి పెట్టేసి వారి యొక్క సమస్యలు తెలుసుకోవాలి. అప్పుడే ఏమైనా ఈ అవార్డ్స్కి గద్దర్ అవార్డ్స్ అని ఎవరైతే మనకు ఇప్పుడు రేవంత్ రెడ్డి అనౌన్స్ చేశారో వారికి న్యాయం చేసినట్టు అవుతుంది. ఇప్పుడు మనకు గద్దర్ అవార్డ్స్ చూసుకోండి, దీనికి ఫీజు పెట్టారు 10 సంవత్సరాల నుంచి 2014 నుంచి ఇప్పుడు 2024 దాకా కూడా అవార్డ్స్ అనౌన్స్ చేశారు. సో అనౌన్స్ చేసినప్పుడు సంవత్సరం వారీగా ఏ సంవత్సరం ఏ సినిమా రిలీజ్ అయినాయి, దాంట్లో తెలుగు సినిమాలో తెలంగాణ ఎంతమంది ఉన్నారు, ఆంధ్రాలో ఎంతమంది ఉన్నారు, తెలంగాణ వారికి అవార్డ్స్ ఇస్తారా, ఆంధ్ర వారికి ఇస్తారా, లేకపోతే తెలుగు చలనచిత్రం సంబంధించి అందరికి ఇస్తారా అనేది క్లారిటీ ఇవ్వాలి. ఆ క్లారిటీ కొరవడింది ఇక్కడ. ఇప్పుడు కొంచెం ఒక 2 నిమిషాల పాటు మనం బ్రేక్ తీసుకున్న తర్వాత మనం ఇదే గద్దర్ అవార్డ్స్ ప్రోగ్రామ్ని మనం మరొకసారి కొనసాగిద్దాం. అప్పటి వరకు చిన్న బ్రేక్.